దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. హల్లెలూయా. మనము గొప్ప కార్యాలు చేస్తామని దేవుడు మనల్ని నియమించాడు. భారతదేశానికి విలియం కేరీ అనే దేవుని సేవకుడు వచ్చి చాలా విశేషమైన సేవ చేశారు. బైబిల్ని అనేక భాషల్లోకి తర్జుమా చేశారు. మొదటి కాలేజ్ని ఇక్కడ స్థాపించారు. మొదటి న్యూస్ పేపర్ని ప్రారంభించారు. సతీ సహగమనం అనే దురాచారాన్ని తొలగించారు. ఆయన ఒక మాట అన్నారు, దేవుని నుంచి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయమని. చాలాసార్లు మన జీవితంలో దేవుని నుంచి గొప్ప కార్యాలు ఆశిస్తాం, కానీ దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేయం. అయితే మనం దేవుని కోసం నిలబడాలని, గొప్ప కార్యాలు చేయడానికి నిలబడాలని, దేవుని పట్ల మనం గొప్ప విశ్వాసాన్ని చూపించాలి, గొప్ప విధేయతను మనం చూపించాలి, గొప్ప ప్రేమ కలిగి ఉండాలి, గొప్ప సమర్పణ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా కలిగి ఉన్నప్పుడు మనం దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎవరైతే దేవుని తెలుసుకుంటారో, అనుభవపూర్వకంగా దేవునితో సహవాసం చేసి దేవుణ్ణి తెలుసుకుంటారో, వారు దేవుని నుంచి బలం పొందుకుంటారని గొప్ప కార్యాలు చేయడానికి. పౌలు గారు అంటారు కదా, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము కూడా చేయగలనని. నెహెమ్యా గారు యెరూషలేము ప్రాకారం కట్టడానికి ఆయన నిలబడ్డాడు ఎన్నో ప్రతికూల పరిస్థితులు. అయితే దేవుడు నెహెమ్యా గారిని బలపరిచారు. దావీదు గారు దేవుడి కోసం గొల్లియాతుకు వ్యతిరేకంగా నిలబడతాడు. అయితే దేవుడు దావీదు గారిని బలపరిచి దావీదు పక్షాన్ని యుద్ధం చేసి విజయాన్ని అనుగ్రహిస్తారు. ఈరోజు మీ జీవితంలో కూడా మీరు దేవుని కోసం నిలబడితే దేవుడు మీకు బలాన్ని అనుగ్రహిస్తాడు.